ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం స్థానిక బస్టాండ్ సెంటర్లో కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు తెలుసుకొని వాటిని మేనిఫెస్టోలో ప్రకటించి నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలను పేదలకు చేర్చిన ఘనత జగనన్నకే చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాయకరెడ్డి, ఎంపీటీసీలు బొల్లం వెంకట నరసయ్య, ఆవుల లక్ష్మీ వెంకటరెడ్డి, కానాల శివారెడ్డి, సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి, మాజీ అధ్యక్షులు గోగులముడి లింగారెడ్డి, ఓట్ల వెంకటేశ్వర్లు, నాయకులు నుసుం ప్రతాప్ రెడ్డి, ప్రిన్సిపాల్ నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, పిచ్చిరెడ్డి, నరసింహులు, కృష్ణ, మౌలాలి, దాసరి రమేష్, పెండేల గురునాథం తదితరులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నెరవేర్చడం జరుగుతుంది. అందుకని కారణాలు ఏమంటే 3648 కిలోమీటర్ పాదయాత్ర కార్యక్రమం చేసిన సందర్భంలో అనేక కష్ట నష్టాలను చూసి ఆ కష్ట నష్టాలను మళ్ళీ పరిష్కార మార్గ దిశగా అనేక అడుగులు వేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక్క జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి అమలు పరచడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమం అన్ని రకాలుగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మన జరిగినటువంటి 2019 ఎలక్షన్లో 151 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేసుకుంటే రేపు జరగబోయే 2024 ఎన్నికలలో సుమారుగా 175 కొట్టి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఉత్తీర్ణత సాధిస్తుందని మనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.